హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అందరికీ నచ్చే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అదేంటంటే పూరి అండ్ చోలే భటూరే. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో చోలే అంటే చెన్నాని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఆలు ఉంటుంది కదా, ఆలుని కుక్కర్లో వేయాలన్నమాట. సో చోలే అంటే చెన్న అండ్ పొటాటో అనమాట. సో పొటాటో వేసి 3 విజిల్స్ మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా చేసుకుందాము. సో మసాలాకి ధనియాలు, గార్లిక్, చెక్క, మిరియాలు, లవంగాలు, యాలక బుడ్డి కావాలన్నమాట. అండ్ గసగసాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటోస్, పొటాటోస్, ఒట్టి కొబ్బరి కావాలన్నమాట. మనం 2 మసాలాస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. సో అవి 2 వేసుకున్న తర్వాత మనం గార్లిక్, యాలక్క బుడ్డిలు అండ్ ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని మిరం పెట్టుకోవాలన్నమాట. సో అది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఒట్టి కొబ్బరి అది వేసుకున్న తర్వాత ఒట్టి కొబ్బరి అండ్ గసగసాలు వేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత టమాటోస్ అండ్ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో దీంట్లో జీలకర్ర అవన్నీ ఏం వేయకూడదు. ఆనియన్స్, టమాటోస్ పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం గ్రైండ్ చేసిన మసాలా ఏదైతే ఉందో అది వేసేయాలన్నమాట. సో వేసిన తర్వాత 5 minutes దాన్ని హీట్ చేయాలి. తర్వాత మనం చెప్పినట్టుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. దాని తర్వాత కొబ్బరి అండ్ గసగసాలు మిరిమి వేసుకున్నాం కదా, సో అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత మనం చెన్న వేసుకోవాలన్నమాట, ఉడికిచ్చిండేది. అండ్ ఆలు కూడా ఉడికిచ్చాం కదా, అది వేసుకోవాలన్నమాట. సో మనం వాటర్ కొంచెం వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవడమే. సో మన కర్రీ అయితే అయిపోద్ది. 2 ingredients అదేంటంటే ఉప్పు అండ్ నిమ్మకాయ అన్నమాట. ఇవి 2 లేకుండా ఉంటే కర్రీ ఫినిష్ కాదు కాబట్టి సో ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకొని మనం ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ కర్రీ అయిపోయింది కాబట్టి పూరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. సో చూసారుగా మైదాపిండి. సో దీంట్లోకి పిండిలోకి మనం బ్రెడ్ వేసుకుంటాము. సో మేము వేసుకుంటాం అన్నమాట. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పూరీలు అనేది మెత్తగా వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ పూరి అనేది మీరు ఒక రోజు ముందు కలుపుకున్నారు అంటే అది ఇంకా బాగుంటుంది అన్నమాట, ఆ టేస్ట్ అనేది. సో బ్రెడ్ని ఎందుకు వేసుకుంటామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట పూరీలు. అండ్ పూరీలు పొంగుతాయి. ఇది తెలిసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో పూరీని లాస్ట్ ఎడ్జెస్ కార్నర్స్ కట్ చేసుకోవాలన్నమాట, ఆ బ్రౌన్ కలర్ ఏదైతే ఉంటుందో. సో మైదా పిండిలోకి మనం ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న సోడా కూడా వేసుకోవాలన్నమాట. మాకు తగినంత మేము వేసుకున్నాము అండ్ మీకు తగినంత మీరు వేసుకోండి. అండ్ క్వాంటిటీ ప్రకారం వేసుకోండి, మళ్ళీ టేస్ట్ అనేది మారుతుంది పక్కా. సో దాని తర్వాత మనం మిక్స్ చేసుకొని మనం ఏదైతే బ్రెడ్ ఉంటుందో అది బ్రెడ్ని కర్డ్లో మిక్స్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి, మెత్తగా స్మాష్ చేసుకొని మైదా పిండిలో కలిపేసుకోవాలన్నమాట. సో మీ క్వాంటిటీ బట్టి మీరు చేయాలి. మా క్వాంటిటీ బట్టి మేము 4-5 తీసుకున్నాము బ్రెడ్ పీసెస్. అండ్ బ్రెడ్ అంతా వేసుకున్న తర్వాత మనం ఆ కర్డ్ కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ కర్డ్ కూడా వేసుకోవాలి, సో అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. చాలామందికి తెలుసో లేదో తెలియదు నాకు కూడా. సో కానీ చెప్తున్నాను, తెలియని వాళ్ళు చేసుకుంటారు కదా అని. చిన్న చిన్న బాల్స్ వేసుకొని తిక్కేసుకోవడమే. సో థిక్
తీసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో మన పూరి అండ్ చెన్న భటూరా ప్రాసెస్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా కొత్త రెసిపీస్ కావాలి అంటే ఈజీగా అయ్యే రెసిపీస్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈజీ అయ్యే రెసిపీస్. మాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో గైస్ ప్లీజ్ ఫాలో అస్ అండ్ వీ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. దాంట్లో కూడా మీరు ఫాలో అయ్యి మాకు కమెంట్స్ పెట్టినా మేము తప్పకుండా రెసిపీస్ చేస్తాము. థ్యాంక్ యూ, టేక్ కేర్.